బోయింగ్ డ్రీమ్ లైనర్ అత్యాధునిక విమానమని అన్ని ఎయిర్వేస్ సంస్థలు కొనుగోలు చేశాయి. అయితే ఇప్పుడు ఆ విమానాల్లో ఎక్కడానికి ప్రయాణికులు భయపడే పరిస్థితులు నెలకొంటోంది. ఎయిర్ ఇండియాలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు దానికి కారణమవుతున్నాయి. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ఇటీవల లండన్ వెళ్తుండగా అహ్మదాబాద్లో కుప్పకూలిన ఘటన మరొక ముందే మరిన్ని విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడడం కలవరపెడుతోంది. తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన మరో విమానంలోనూ సాంకేతిక సమస్య ఎదురైంది. టేకాఫ్కు ముందే సమస్యను గుర్తించడంతో ఈ సర్వీసును రద్దు చేశారు. ఎయిర్ ఇండియా AI-159 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం మంగళవారం మధ్యాహ్నం 1:10 అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే విమానంలో తనిఖీలు చేస్తుండగా సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో టేకాఫ్ నిలిపివేసి సర్వీసును రద్దు చేశారు. గత వారం నాటి విమాన ప్రమాదం తర్వాత లండన్కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్డ్ విమానం ఇదే కావడం గమనార్హం. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరి AI-171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ఇక విమానం నివాస సముదాయంపై పట్టడంతో మరో 33 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత AI-171 ఫ్లైట్ నెంబర్ను ఎయిర్ ఇండియా పక్కన పెట్టింది. దాని స్థానంలో AI-159 నంబర్ను వినియోగించింది. ఇప్పుడు అదే సిరీస్ విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. మరోవైపు ఈ ఘటన తర్వాత పలు ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వెళ్తున్న AI-180 విమానంలో సమస్య రావడంతో దాన్ని కోల్కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. మొత్తానికి ఎయిర్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్స్ ఎక్కాలంటే ప్రయాణికులు 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది ఇప్పుడు.